విమానయాన రంగంలో సంచలనం సృష్టించిన ఇండిగో సంక్షోభం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక చర్చలకైతే ఉపక్రమించింది. విమానయాన మార్కెట్లో పోటీని పెంచి రెండు ప్రధాన సంస్థల ఆధిపత్యానికి అడ్డుకట్ట వేసే దిశగా మరో 3 కొత్త ఎయిర్లైన్స్ ప్రవేశానికైతే మార్గం సుగమం చేసింది. శంఖ్ ఎయిర్, ఆల్ హింద్ ఎయిర్, ఫ్లెక్స్ప్రెస్ అనే 3 సంస్థలకైతే నిరభ్యంతర పత్రాలు జారీ చేసినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అయితే ప్రకటించారు. దేశీయ విమానయాన రంగంలో సంచలనం సృష్టించిన ఇండిగో సంక్షోభం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక చర్చలకు అయితే ఉపక్రమించింది. విమానయాన మార్కెట్లో పోటీని పెంచి రెండు ప్రధాన సంస్థల ఆధిపత్యానికి అడ్డుకట్ట వేసే దిశగా మరో 3 కొత్త ఎయిర్లైన్స్ ప్రవేశానికి మార్గం సుగమం చేసింది. ఇక శంఖ్ ఎయిర్, ఆల్ హింద్ ఎయిర్, ప్లే ఎక్స్ప్రెస్ అనే 3 సంస్థలకైతే నిరభ్యంతర పత్రాలు జారీ చేసినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అయితే ప్రకటించారు. ఈ నెల ఆరంభంలోనే కొత్త ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ నిబంధనల కారణంగా ఇండిగో ఎయిర్లైన్స్ తీవ్రమైన సిబ్బంది కొరతనైతే ఎదుర్కొంటుంది. ఫలితంగా కేవలం వారం రోజుల్లోనే 5,000కు పైగా విమాన సర్వీసులనైతే రద్దు చేయాల్సి వచ్చింది. ఈ పరిణామం దేశవ్యాప్తంగా ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకైతే గురి చేయడమే కాకుండా దేశీయ విమానయాన రంగంలో కేవలం 1-2 సంస్థలపై ఆధారపడటంలోని ప్రమాదాలను బహిర్గతం చేసింది. ఇక ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కొత్త సంస్థను ప్రోత్సహించేందుకైతే వేగంగా అడుగులు వేస్తుంది. కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆరావళి పర్వత ప్రాంతాల్లో మైనింగ్ పై నిషేధం విధిస్తున్నట్లుగా ప్రకటించింది. అందుకు సంబంధించి పర్యావరణ శాఖ అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇకపై ఆరావళి పర్వత శ్రేణుల్లో ఎలాంటి మైనింగ్ జరగబోదని స్పష్టం చేసింది. కాగా ఆరావళి పర్వత శ్రేణులకు నష్టం కలిగేలా మైనింగ్ చేపట్టడంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నవంబర్ 20న అయితే దేశ అత్యున్నత స్థానం అయితే సుప్రీంకోర్టు ఆరావళి హిల్స్ రేంజెస్ కు అయితే యూనిఫామ్ డిఫినిషన్ అయితే ఆమోదించింది. కమిటీ సిఫారసుల ప్రకారం ఒక హిల్ స్థానిక భూమి నుంచి కనీసం 100 మీటర్ల ఎత్తు ఉండాలని నిర్ణయించారు. 500 మీటర్ల దూరంలో ఉన్న 2 లేదా అంతకంటే ఎక్కువ హిల్స్ తో కలిసి మధ్యలో ఉన్న ప్రాంతాలు కూడా అందులో చేర్చారు. ఇక్కడ అసలు వివాదం ఇక్కడే మొదలైంది. ఆరావళి యూనిఫామ్ డెఫినేషన్ ఆమోదం తర్వాత సేవ్ ఆరావళి క్యాంపెయిన్ సోషల్ మీడియాలో అయితే బలంగా సాగింది. ఎన్విరాన్మెంటలిస్టులు అయితే యాక్టివిస్టులు ఆరావళికి మరణం శాసనం రాశారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో దేశవ్యాప్తంగా ఈ అంశంపై విమర్శలు, ప్రదర్శనలు అయితే జరిగాయి. ఇక ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గి ఆరావళిలో మైనింగ్ ను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది.